కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సాయంత్రం వరకు ఈ కౌంటింగ్ జరగనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఓటు నవీన్. మెదక్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే మొత్తం ఓట్లను లెక్కించే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు డిఆర్ఓ గారు చెప్తారు. సార్ చెప్పండి, ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటివరకు కొనసాగుతుంది, ఎలా జరుగుతుంది? ఈ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు మరియు టీచర్స్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలకు ఉదయం 7 గంటలకి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. వారి సమక్షంలో ఏజెంట్స్ మరియు క్యాండిడేట్స్ సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 8 గంటలకి పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓటింగ్ వెరిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ బ్యాలెట్ పేపర్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఇనిషియల్ కౌంటింగ్ జరుగుతుంది. ఇనిషియల్ కౌంటింగ్ అయిన తర్వాత అవి 50-50 బండిల్ చేసి ఆర్ఓ గారి టేబుల్ దగ్గరికి పంపిస్తారు. ఆ తర్వాత మొత్తం అన్ని బాక్సులు ఓపెన్ అయిన తర్వాత డీటెయిల్ కౌంటింగ్కి వెళ్ళటం జరుగుతుంది. డీటెయిల్ కౌంటింగ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళు కనుక కోటా వచ్చినట్లయితే క్యాండిడేట్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా కోటా వచ్చేంత వరకు ఎలిమినేట్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. మొత్తం ఈ ప్రక్రియ అంతా అయ్యేసరికి ఎంత టైం పట్టే అవకాశం? టీచర్స్ కాన్స్టిట్యున్సీ సంబంధించి 2-3 వరకు కంప్లీట్ అవుతుంది. గ్రాడ్యుయేట్ మాత్రం మధ్యరాత్రి వరకు అవుతుంది అనుకుంటున్నాను. ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది సార్? లీస్ట్ క్యాండిడేట్ యొక్క ఓటర్ని సెకండ్ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి వేశారో వాళ్ళకి పార్సల్ పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి ఈ ప్రక్రియ అయితే కొనసాగింది. ఇప్పుడు ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మొత్తము కౌంటింగ్ ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాము. అయితే ఇప్పటి వరకు బ్యాలెట్ బాక్సులను మొత్తము ఇందులో బాక్సులలో వేసి మొత్తము అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎవరి బాక్సులలో వారు వేసి కట్టలు కట్టేటువంటి బండలింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో బండలింగ్ జరుగుతుంది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఇప్పుడే ప్రారంభమైంది. మొత్తంగా ఇది సాయంత్రం దాటే అవకాశం ఉంది కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి. ఎందుకంటే మొత్తము ఇది బ్యాలెట్లో ఉంటుంది, పూర్తి స్థాయి బ్యాలెట్కు సంబంధించినటువంటిది కాబట్టి మొత్తము పట్టభద్రులకు సంబంధించే 1,16,000 పైచిలకు ఓట్లు పోలయ్యాయి. ఈ పోలయ్యాయి కాబట్టి వాటినన్నింటినీ అన్ని బ్యాలెట్ రూపంలో ఉంటాయి కాబట్టి వాటినన్నింటినీ బాక్సుల్లో వేసి కౌంటింగ్ చేసేసరికి సమయం అయితే చాలా ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. అయితే అభ్యర్థుల దీనిపై కూడా ఎవరు గెలుస్తారు ఏంటి అనేటువంటి దాని మీద కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఎందుకంటే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి అయితే చాలామంది అభ్యర్థులు ఉత్సాహంగా పోటీపడ్డారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి పోల్సాని సుగుణాకర్ రావు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా మద్దతు తెలిపింది. ఎవరైతే మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ ఉన్నారో ఆయనకు మద్దతు తెలిపింది. ఈ ముగ్గురు మధ్యనే ప్రధాన పోటీ నెలకొనే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తంగా 17 మంది అభ్యర్థులు పట్టభద్రుల స్థానానికి పోటీ చేశారు, 9 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేశారు. మొత్తంగా ఈ ప్రక్రియ అయితే సజావుగా ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ అయితే సజావుగా కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడియో సంపత్ కుమార్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.